వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ సంవత్సరం పాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి మోసం పైన ఈరోజు ప్రత్యేకంగా ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జగనన్న పాలనలో జగన్ అంటే ఒక నమ్మకంగా, శాంతి సుస్థిరత పటిష్టంగా, అలాగే లా అండ్ ఆర్డర్ నిబద్ధత సంకల్పంతో సంక్షేమం, సమగ్రాభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం, ఇంటింటికి సేవలు, పారదర్శకత, వినూత్నత, విప్లవాత్మకమైనటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, ఇవన్నీ కూడా ఘనంగా జగనన్న ప్రభుత్వంలో అర్హులందరికీ కూడా అన్ని నిక్కార్సైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్య ప్రభుత్వానికి అనుసంధానంగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలంటే ఇలా ఉండాలి, ఒక నాయకుడు నోటి వెంట మాట వస్తే అమలు చేసి తీరుతాడన్న నమ్మకాన్ని పెంచుకోవాలన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిన ప్రతీదీ కూడా అక్షర సత్యంగా మా జగనన్న ప్రభుత్వంలో చెప్పినవన్నీ కూడా, చెప్పిన ప్రతీది మాట కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడమే కాకుండా చెప్పనివి కూడా అనేక పథకాలు అందించి ప్రజలు మనసుకు దగ్గర అయినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక మోసం, చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అశాంతి, అరాచకం, అటవిక పాలన. ఈ అటవిక పాలనలో లా అండ్ ఆర్డర్ కూడా క్షీణించినటువంటి పరిస్థితి. ఈ చట్టం రాజ్యాంగ ఉల్లంఘన, మహిళలపై, బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు, అనేక రకాలుగా అన్యాయాలు, అబద్ధాలు, దాంతోపాటుగా విష ప్రచారాలు, ఈ దుర్మార్గాలు, వివక్షత, అంతులేని అవినీతి, విద్య, వైద్యం, వ్యవసాయం ఘోరం. కొందరికే కొన్ని అవకాశాలు తప్ప ప్రజలెవరికి కూడా ఈ సంక్షేమాలన్నీ కూడా దూరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్నీ కూడా ఉన్మాద రాజకీయాలే, కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు, తప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, తన కోసమే, తన వాళ్ళ కోసం అయితే మాత్రం అమరావతి అభివృద్ధి అంటూ కూడా కుప్పల తెప్పలుగా 1,50,000 కోట్ల రూపాయల దాకా అప్పులు చేసి ఆ అమరావతిని ఒక భ్రమరావతిగా తయారు చేసే పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతుంది. నిన్న కాక మనం చూసాం, మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, చదువుతున్నటువంటి బిడ్డలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటూ కూడా ప్రతి కుటుంబానికి ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా, వివక్ష లేకుండా అందిస్తే ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం అంటూ గత సంవత్సరంలో జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి తల్లి దీవెన కనీసం ఊసే ఎత్తట్లేదు. ఇది ఎంత మోసం, ప్రజలను మోసం చేయడం, చదువుతున్నటువంటి బిడ్డల తల్లిదండ్రులకు ఎంత అన్యాయం చేసినట్టు. ఇది అన్యాయం కాదా చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతున్నాం. రెండో సంవత్సరం వచ్చేపాటికి ఇప్పుడు మొదలుపెట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 87 లక్షల పైబడి స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి బిడ్డలు 87 లక్షల పైబడి ఉంటే ఈ ప్రభుత్వం లెక్కల్లో 67 లక్షలు తీసుకొచ్చారు. ఈ 67 లక్షలు తీసుకొచ్చి వారు చెప్పినట్టే
67 లక్షలకి తీసుకుంటే మరి కనీసం 10,000 కోట్ల పైబడి అవుతుంది. ఇప్పుడు కేటాయించింది 8,000 చిల్లర కోట్లు, 8,200 కోట్లు చెబుతున్నారు. మరి మిగతా వాళ్ళకి ఏంటి, అసలు ఎంతమందికి ఇస్తున్నారు? అసలు అంటే వీరి లెక్కల ప్రకారం అయితే వీరు ఇచ్చిన అమౌంట్ అయితే అంతా కలిసి 50 లక్షల మందికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మీరు చెప్పిన మాటలు ఏమిటి? ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా న్యాయం చేస్తా ఉన్నారు. ఓ పక్కన ముందు సంవత్సరం సంగతి మాట్లాడట్లేదు. గత సంవత్సరంలో జూలైలో ఇవ్వాల్సిన పరిస్థితి అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రివర్గంలో ఎవరు కూడా మాట్లాడలా. ఏమి దుర్మార్గం ఇది? ఇంతకంటే మోసం ఇంకోటి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇలాగే కొనసాగించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మోసం చేశాడా? చెప్పండి, ఒక్కటి చెప్పండి. కోవిడ్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చి ప్రజలందరూ అతలాకుతలమైపోయి అసలు మనం బ్రతుకుతామా లేదా, మనం ఉంటామా లేదా అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మహానుభావుడు ఏ పథకాన్ని ఆపకుండా ప్రతి పథకాన్ని కూడా 4 రోజులు అటో ఇటోగా ప్రతి పథకాన్ని కూడా అందించి ప్రజలను కాపాడుతున్నాడు. మరి ఇప్పుడు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమిటి, మీరు చెప్పినవి ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? సంవత్సర కాలంలో ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ఒక్క పథకం కూడా ఇవ్వకుండా మీరు హామీలు ఇచ్చిన ప్రకారం 1,50,000 కోట్లు అవుతుందని ఆ రోజు మీరు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏముంది బటన్ ఒకటి మీద కూర్చుని ముసలం నొక్కుద్దన్నారు. మీరు ఎందుకు సంవత్సరం నుంచి ఎందుకు నొక్కలేదు బటను? దాదాపు 1,50,000 కోట్ల రూపాయల దాకా ఈ సంవత్సరం అప్పు చేశారు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఏ పథకాలకు ఇచ్చారు? ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీకుంది. ప్రతిపక్షం నుండి ప్రజల కోసం మీరిచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో మిమ్మల్ని నిలదీసే హక్కు మాకుంది, బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉంది కనుక మేము ప్రతి విషయంలో కూడా మేము నిలవేస్తాం. మీరు ఎందుకు చేయలేదు, ప్రజలకు ఎందుకు అన్యాయం చేశారు, ఈ పథకం ఎందుకు ఇవ్వలేదు, ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు, సంవత్సర కాలం నుండి ఈ పథకాలన్నీ ఎందుకు ఆపారు, ఆ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని కూడా అడిగే హక్కు, బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే ప్రతి తప్పును కూడా వేలెత్తి చూపే బాధ్యత మాది. అలాగే ఒక్కసారిగానే మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఏం వస్తుందో, ఏది అమలు చేస్తారో, దేనికి సున్నా చూడతారో అర్థం కాని పరిస్థితి ఉంది ప్రజలకు కూడా. మరి ఈ విధంగా సంవత్సరం కాలం పాటు నుంచి ఏ పథకం ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తూ ఏదైనా అంటే ఎవరైనా మాట్లాడితే మొత్తం పథకాలన్నీ ఇచ్చేసాంగా, ఎవరైనా నోరెత్తితే నాలుక అని మాత్రం ఏం చేస్తారు? నాలుగు కోసేస్తారా? అంటే ఎవరు స్పందించకూడదా, ఎవరు అడగకూడదా, నిలదీయకూడదా? ఏమిటి దానికి కూడా దౌర్జన్యంగాను బెదిరించడమేనా? ఇది చాలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాను రాను ఏ భాష మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం, రైతు నష్టాల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల పంటలు కూడా రైతుల్ని నాశనం చేస్తారు ఈ ప్రభుత్వాన్ని ఇవాళ రైతులందరూ మొత్తుకుంటుంటే, ఒక మిర్చి పొగాకు అతిగా భారీగా పండించేటువంటి ప్రాంతంలో పొదిలి వెళ్ళి ఆ పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు పెట్టి రాళ్ళు రువ్వటమే కాకుండా రెచ్చగొట్టడం, ఏదో సహనంతో చక్కగా కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళు రాళ్ళు రువ్వుతున్నా వెళ్ళిపోతే అక్కడ ఉన్న రైతుల పైన మళ్ళీ కేసులు పెట్టడం,
ఎంత దుర్మార్గం ఇది! ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. రైతు నష్టాలు ఊబిలో ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు రైతుని పరామర్శించడానికి వెళ్తే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే చూడలేకపోతున్నారు. అక్కడ ప్రజల్లో ఉవ్వెత్తున లేచినటువంటి కెరటాల్లాగా జనసమూహం వస్తే మీరు చూడలేకపోతున్నారు. ఇదేనా ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి పాలన? మీ గుండెల్లోనే రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రజల్ని పరామర్శించకూడదు. ఏ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు వినకూడదు. రైతు ఎన్ని రకాలుగా కూడా ధర లేకుండా 22 వేల రూపాయలు అమ్మే మిర్చి 10,000 8,000 అమ్మితే మాట్లాడకూడదు. పొగాకు 450 రూపాయలు పైబడి అమ్మేది 250 రూపాయలు అమ్మితే మాట్లాడకూడదు. కోకో 1,900 రూపాయలు అమ్మేది 350 400 అంటే మాట్లాడకూడదు. ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే దౌర్జన్యాలు. ఇదేనా ఈనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన? ప్రజలన్నీ చూస్తున్నారు. ప్రజలు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంటే ఇంకా సంవత్సరాలు అయిపోతే బాగుండన్నట్టుగా చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎంత తప్పు చేశామని తప్పు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు కూడా మేము తప్పు చేశామని అన్నట్టుగా ఒకసారి ఫీల్ అవుతున్నారు ప్రజలు, తప్పు చేసిన వాళ్ళు కూడా. కనుక ఈరోజు ఈ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపైన పెడుతున్నటువంటి అక్రమ కేసులపైన, ఈయన పరిపాలన పైన కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బుక్ విడుదల చేయటం ఈ రోజున జిల్లాలో జరుగుతుంది. అలాగే రేపటి రోజున అన్ని నియోజకవర్గాల్లో ఇదే బుక్ నియోజకవర్గ స్థాయిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ మరునాడు మండల స్థాయిలో కూడా ఈ బుక్ రిలీజ్ చేసి ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేసేందుకే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గాలు, అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెట్టడాలు, వీటిపైన ప్రతిదీ కూడా ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అక్రమ కేసులపైన ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు తెలియజేసేందుకు ఒక సమాయత్తం అవుతున్నామని ఈరోజు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశానుసారం, రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనపై ఒక బులెటిన్, ఒక పుస్తకం విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ప్రతి జిల్లా కేంద్ర కార్యాలయంలోనూ ఆ పుస్తకం అప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. సంవత్సరంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఇచ్చిన హామీలు ఏది అమలు పరచకపోవటం, దాని మీద ఒక పుస్తకం విడుదల చేశారు. అలాగే రెడ్ బుల్ పాలనపై జరుగుతున్న అరాచకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవని, నాయకుడు అవని వాళ్ళు వేధించటం, వీటన్నిటి మీద జరుగుతున్న అన్యాయాల గురించి రచించిన పుస్తకం ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ ఆయన నెలకొక హామీ చొప్పున విడుదల చేసుకుంటా అన్ని హామీలు అమలుపరిచారు. కాకపోతే ప్రజలు ఆశావాదులు. ఈ 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలనలో ఇంకా మనకి ఎక్కువ హామీలు ఇస్తున్నారు, అవన్నీ అమలు పరుస్తారని నమ్మి ఈ సంవత్సరంలో మోసపోయి కనీసం ఒక్క హామీ కూడా అమలుపరచకపోవటం, అమలుపరిచానన్న గ్యాస్ సిలిండర్లు కూడా 3 గ్యాస్ సిలిండర్లు, 1 గ్యాస్ సిలిండర్ రావటం, మిగిలినవి రాకపోవటం, అలాగే అమ్మఒడి ఈ సంవత్సరంలో ఇవ్వకపోవటం, దాన్ని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
యువత పోరు చేసిన తర్వాత సంవత్సరం తర్వాత నిన్న దాన్ని విడుదల చేయటం, అది కూడా సక్రమంగా విడుదల చేయకపోవటం, వీటన్నిటిపై మేము మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన ఆదేశానుసారం ఇవాళ ఇక్కడ ఈ పుస్తకం విడుదల చేయడం జరుగుతుంది. త్వరలోనే దీనిపై నిరసన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షుడు డిఎన్ఆర్ గారి అధ్యక్షతన బుక్ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ బుక్ ఓపెనింగ్ ఏమిటంటే, ఈ పుస్తకంలో ఇంతవరకు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలు ఎంతవరకు అమలు చేశారు, అలాగే కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏమేమి అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఎంత ఘోరంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేశారు అనేది ప్రతి ఒక్కటి కూడా సవివరంగా ఈ పుస్తకాల్లో వివరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సర కాలంలో చెప్పుకుంటాక ఏదన్నా ఉంది అంటే ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయలేకపోయింది ఈ కూటమి ప్రభుత్వం. పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళు కేవలం భారత రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా సొంత రాజ్యాంగం, దాని పేరే రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం, వేధించటం, దొంగ కేసులు పెట్టడం, ఇదే పరిస్థితి. అంతేకాదు ప్రతిపక్షంలో మేము అనేక పోరాటాలు చేయటం ద్వారా అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్మెంటు ఇట్లాంటి పోరాటాలు చేయడం ద్వారా చివరికి 2 సంవత్సరాలకు వేయాల్సిన అమ్మఒడిని 1 సంవత్సరంకి రిలీజ్ చేశారు. అది కూడా 15,000 ఇస్తా అన్నది 13,000 ఇచ్చారు. మరి ఇట్లాంటి వైఫల్యం చెందిన ఈ కూటమి ప్రభుత్వం మరి పరిపాలనలో ప్రజలు మీకు ఓట్లేసినందుకు ఇప్పటికైనా ప్రజల కోసం మీరు ఏదన్నా మంచి చేయాలని ఆలోచిస్తూ, మీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ మీరు సరిదిద్దుకోవాలని ఆలోచిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఈ పుస్తకం విడుదల కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఒక్కటి ఎవరెవరు ఎట్లా మోసపోయారు, ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఎలా మోసపోయారు అనేది సవివరంగా వివరించబడింది. అలాగే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర కాలంలో ఒక మేనిఫెస్టోని, ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా చూసి మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ ఆచరించి మేనిఫెస్టోలోని అంశాలన్నీ ప్రజలకు ఇచ్చారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో మేళ్లు ప్రజలకు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం మీద ఆయన పెద్దపేట వేస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం 1 ఇయర్లో విద్య, వైద్యం, వ్యవసాయాన్ని పూర్తిగా అణగదొక్కే కార్యక్రమం చేసింది. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, అమ్మఒడి లేదు. ముఖ్యంగా ఎవరైతే స్టైఫండ్, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారో అది లేదు. ఇట్లా విద్యా వ్యవస్థ, ముఖ్యంగా మెడికల్ కాలేజ్, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతి పేదవాడు మెడికల్ విద్యను అభ్యసించడానికి ఒక కళని సాకారం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కంగానే మాకు ఈ మెడికల్ సీట్లు వద్దని నిర్బంధంగా ఈ మెడికల్ సీట్లు వద్దని ఆయన రాసేశాడు. మరి మీరే ఆలోచించండి, ఈ కూటమి ప్రభుత్వం యొక్క విద్య, వైద్యం, వ్యవసాయం ఈ రంగాలలో అభివృద్ధిని నోచుకోకుండా, అభివృద్ధి అంటే అర్థం చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు, ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాల తీరుని ఎండగట్టేదే ఈ పుస్తకాలు. కాబట్టి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఏలూరు జిల్లా కార్యాలయంలో ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను
ప్రజానీకానికి తెలియజేయడం కోసం జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, ఈ కాన్సెప్ట్ తోటి ఈ బుక్ని ఈ రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది. చర్చించాలంటే చాలా ఉన్నాయి, ఒక రోజు సమయం పడుతుంది. అందులో ముఖ్యంగా నిన్నగాక మొన్న రిలీజ్ చేసిన అమ్మఒడి మన 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 వైఎస్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి అయితే ఇప్పుడు వాళ్ళు తల్లికి వందనం. ఆ రోజు మరి క్లిప్పింగ్స్ చూపించాలంటే చాలా టైం పడుతుంది అంటున్నాను. లోకేష్ గారు ఈరోజు మంత్రిగా ఉన్న లోకేష్ గారు అంటే నా నోటితోనే మా నాయకుడు అనకూడదు, బట్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సైకో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చే 15,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు కట్ చేసి 14,000 తల్లుల అకౌంట్లో వేస్తారని చెప్పి ఒక విమర్శ చేయడం జరిగింది ఆ రోజున. ఈరోజు అదే నోటుతోటి మంత్రిగా ఉండి ఈరోజు 13,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం, 2,000 రూపాయలు స్కూలు అభివృద్ధి నిమిత్తం స్కూల్ అకౌంట్లో వేస్తున్నామని చెప్పి అదే నోటుతోటి ఈరోజు అతను మాట్లాడింది ఎంత మరి దాన్ని సైకో అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. మరి ఈయనేమనాలి ఒకసారి ఇదో ప్రశ్నిస్తున్నాను నేను. అంటే దానికి అనడానికి ఏ మాట కావాలో ఆలోచించాలి. అంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మంచి చేసినా దాన్ని విమర్శ చేయటం. ఈరోజు నెగ్గిన తర్వాత ప్రయారిటీ సెక్టార్లో మనకు ఉన్నాయి. ఫస్ట్ విద్య, వైద్యం, తర్వాత ఇంటింటికి ఏదైతే సరుకులు మనం MDU వాహనాలు పెట్టి అందజేస్తున్నామో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏ మంచి చేసినా ఆ మంచిని ఆయన ద్వారా జరిగింది కాబట్టి జరగకుండా చేయాలని ఒక దురుద్దేశంతో ఆ వాహనాలు సుమారు 10,000 చిల్లర వాహనాలు అంటే 20-30 మంది దాని మీద ఆధారపడి ఆ కుటుంబ సభ్యులు బతికేటువంటి ఆ వాహనాలని 2027 వరకు ఆ వాహనాలకు సంబంధించినటువంటి లోన్లు ఏదైతే క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో దాన్ని పక్కన పెట్టి ఈరోజు పేద ప్రజల్ని మళ్ళీ రేషన్ షాపుల వైపు మళ్ళించడం జరిగింది. అంటే 34,000 కుటుంబాలకి ఆర్థిక పరిస్థితిని వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టడం జరిగింది. ఈరోజు సుమారు 7-10 ప్రాణాలు ఈ వేసవికాలంలో ఎండల్లో ఆ రేషన్ షాపులకు వెళ్ళి చనిపోవడం మనం గమనించాం. అదొకటైతే సుమారు 17 మెడికల్ కాలేజీలు, ఏ మెడికల్ కాలేజ్ చూసినా ప్రైవేటైజేషన్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కోటాను కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు ప్రైవేట్ మెడికల్ లైసెన్స్ ఇస్తే చాలు 100 కోట్లు సంపాదించి ఖర్చు పెట్టి 1,000 కోట్లు సంపాదించడం రెడీగా ఉంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకి అనుసంధానంగా సుమారు 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే అందులో 5 మెడికల్ కాలేజీని 2 సంవత్సరాల క్రితమే అందులో ఒకటి ముఖ్యంగా మన ఏలూరు కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మూడో బ్యాచ్ ఈరోజు సంవత్సరం 3వ బ్యాచ్ కూడా రాబోతూ ఉంది. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు వస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లు ఎవరికి వస్తాయండి? పేద ప్రజలు, పేద విద్యార్థులు ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎంసెట్లో ర్యాంకులు వస్తాయి. ఆ పేద విద్యార్థులు ఎక్కువ సీట్లు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా, ఎందుకంటే ఏ గవర్నమెంట్ కాలేజ్ సెక్టార్ చూసుకున్నా 50% 60% ఎంత నీట్ రాసి మనం సెలెక్ట్ అయినా 60% 50% పైన సీట్లు లోకల్ పిల్లలకి ఇచ్చిన తర్వాత మిగతా సీట్లు దేశమంతా పంచిపెడతాం జరుగుతుంది. అంటే లోకల్ సెక్టార్లో మన సీట్ల సంఖ్య పెంచుకుంటే ఆటోమేటిక్గా ఆ విద్యార్థులంతా ఎవరండి? పేద విద్యార్థులు ఆ కాలేజీలో చదివి రేపొద్దున్న డాక్టర్లుగా వాళ్ళు మన ముందు సేవ చేయడానికి ముందు రావడం జరుగుతుంది. ఆ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు 5 కాలేజీలు ఓపెన్ అయిన కాలేజీలు మిగతా ఆ 12 కాలేజీలని కూడా ఈరోజు ఎలా ఉంది అలా స్తబ్దుగా పక్కన పెట్టేసి ఈరోజు ప్రైవేటైజేషన్ చేయడం కోసం పౌరుగౌతం జరుగుతూ ఉంది. 2 సంవత్సరం మళ్ళీ 5 కాలేజీలు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యుంటే ఇంకొక 5 కాలేజీలు ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా సీట్లు వచ్చాయి. 5 కాలేజీలు అంటే 150 వేసుకుంటే సుమారు 750 సీట్లు మళ్ళీ కొత్తగా వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 750 సీట్లు, తర్వాత ఇంకొక ఈ రకంగా ప్రైవేటైజేషన్ చేయడం కోసం మెడికల్ కాలేజీలని పక్కన పెట్టారు, 108ని పక్కన పెట్టారు. ఆరోగ్యశ్రీని తిరిగి ప్రైవేటైజేషన్ చేయడం కోసం, అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడం కోసం కూడా పౌరుగౌతం జరుగుతూ ఉంది. మనకు అందుతున్న సమాచారం. ఆరోగ్యశ్రీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు గుర్తొస్తారు ఎప్పుడైనా. ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదల కోసం తీసుకొచ్చి ఆయన కడు పేదవాళ్ళని కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించి ఎంతోమందికి ప్రాణదాత చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. పైపెచ్చు ఏదైనా 2-3 నెలల్లో వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక పని చేయలేని పక్షంలో ఇంటి పెద్ద ఉంటే కనుక ఆరోగ్య ఆసరాన్ని పెట్టి నెలకి రోజు 210 రూపాయలు చెప్పిన నెలకి 5,000 రూపాయలు
డాక్టర్ రికమెండ్ చేస్తే 3 నెలలకి 15,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో పడేలాగా ఆసరా పథకాన్ని తీసుకుని జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అసలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు వైద్యాన్ని పక్కన పెట్టి విద్యను పక్కన పెట్టారు, వైద్యాన్ని పక్కన పెట్టారు. ప్రయారిటీ సెక్టార్లో అన్ని వనరులు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, ఆయనకి వస్తే ఆయనకి వచ్చే మంచి పేరుని ఆయనకి డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ రాజకీయాలు. ఈరోజు చూడండి, ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుందని మన ప్రశ్నించడం మొదలు పెడితే వెంటనే కేసులు పెట్టడం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.